హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటక్క ఎప్పుడు చూసినా కానీ సద్ది మొఖంతో కనపడదాన్ని ఈరోజు మంచిగా రెడీగా నిలబడినాము అని అనుకుంటున్నారా? ఈరోజు మీతో పాటు నాకు కూడా చాలా స్పెషల్ అనమాట. సో ఏంటి అనేది వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ మా చిట్టి తల్లిది కేవీ అడ్మిషన్ చేపిస్తున్నాము అని చెప్పాను కదండి. సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను. సో ఫైనల్గా అయితే చిట్టి తల్లికి అయితే సీట్ అయితే వచ్చింది. మాకు ఫుల్ హ్యాపీ. దాంట్లో ఏం స్పెషల్ ఉందాక ఎవరికైనా వచ్చేస్తుంది అనేసి అనుకుంటున్నారేమో. లేదండి, చాలామంది సీట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో కేవీలో జాయిన్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే ఈరోజు ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 25 అనమాట. అయితే ఈరోజు మా చిట్టి వాళ్ళ స్కూల్లో వెల్కమ్ పార్టీ ఉంది. సో వాళ్ళతో అంటే పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా రమ్మన్నారు. సో మేమైతే ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాము. పొద్దున్నే హడావిడిగా నార్మల్లీ ఒక్క నెల రోజుల నుంచి మా చిట్టి తల్లి ఇంటి దగ్గరే ఉంది. సో స్కూల్ లేదు, ఏం లేదు. ఈరోజు వెల్కమ్ పార్టీ ఉందన్నమాట. మేమైతే వెళ్తున్నాము. ఎప్పుడు 9-9:30కు లేస్తుంది మా చిట్టి తల్లి. ఈరోజు చూస్తేనేమో చిన్ను మీ స్కూల్లో ఈరోజు పార్టీ ఉంది కదమ్మా అని అనేసరికి టక్కున లేసి కూర్చోయింది. మా అక్కుగడికి ఈరోజు స్కూల్ ఉంది. సో ఇంకా మేము వెళ్ళి 8 గంటలకే. కానీ అక్కడ చూస్తేనేమో అంటే అక్కుగడికి 8:30 అనమాట. సో మా ఆయన అయితే ఇంకెందుకులే వాడిని కూడా తీసుకెళ్దామన్నారు. ఈరోజు మా చోటగాడికి స్కూల్ అయితే డుమ్మ, చిన్నునైతే ఇంకా వెళ్తున్నాము. మాకు కూడా తెలియదండి, మా ఫ్యామిలీలో ఫస్ట్ మా చిన్ను తల్లినే కేవీలో అంటే స్కూల్కి వెళ్ళడము తన ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే చిన్న స్కూల్లో చదివింది. సో ఇట్లాగా గ్రాండ్గా ఇన్వైట్ చేస్తూ వెళ్ళడం అనేది ఇది ఫస్ట్ టైము. సో ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియదు. మీరు కూడా పదండి, చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూడగలరు. మా చిట్టి తల్లిని మీరందరూ బ్లెస్ చేయండి, మంచిగా చదువుకోవాలనేసి. సో ఇప్పుడు చిట్టి తల్లిని ఫైనల్ లుక్ అయితే మీకు చూపించేస్తాను. ఇదిగోండి మా చిట్టి తల్లి ఫైనల్ లుక్. ఇలాగ ఫ్రాక్ అయితే వేసేసుకున్నాము. నిన్ననే యూనిఫామ్ తీసుకున్నాం అనమాట. సో నార్మల్ అయితే టీషర్ట్ వేసుకురమ్మన్నారు. అయితే మళ్ళీ నిన్న మెసేజ్ చేంజ్ చేసి యూనిఫామే వేసుకురమ్మన్నాను. ఇంకా అందుకనేసి ఇంకా 2 పిలకలు వేసేసి ఫాస్ట్గా రెడీ చేసేసాను. లేదంటే చూడండి ఇప్పుడు కరెక్ట్గా 7:30 అయిపోయింది. మేము 8 కల్లా వెళ్ళాలి. ఇంకా చాలామంది పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. నాకందరికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. మా చిట్టి తల్లికి ఆల్ ది బెస్ట్ అంటే చెప్పండి. సో ఇంకా మా సార్ అయితే కింద వెళ్ళారు కార్ తీయడానికి. ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరుతాం. పద చిన్నోడా బాటిల్ తీసుకోండి. ఇంకా మేమైతే కిందికి వచ్చేసినాము. మా సార్ ఎప్పుడు కార్ తీసినా ఎంత క్లీన్ ఉన్నా కానీ పైన చేసుకోవాలా అంటాడు. టైం ఉన్నా అంతే, టైం లేకపోయినా అంతే. చోటా నువ్వు మీ అక్క ఇద్దరు మ్యాచింగ్ ఎదురా, రెడ్ అండ్ రెడ్. అదిగో నీది రెడ్, తమ్ముడిది రెడ్. బంద్ చేసుకున్నానా చోటా కీచులో. कर दूंगी पापा को सीट तो सबसे आगे तो माँ तो सबसे पीछे है. మీ అందరికి ఒక సలహా అండి. ఏంటంటే మా పాప యూనిఫామ్ ఎక్కడ తీసుకున్నారని చాలామంది నన్ను అడిగారు. సో అందుకని వీడియోలో కొంచెం క్లారిటీ ఇద్దామని. గంటాగారి దగ్గర ఉన్నటువంటి బచ్చరాజు యూనిఫామ్స్ అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ 54 స్కూళ్ళ యూనిఫామ్స్ దొరుకుతాయి. చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళది. ఇక్కడ స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో నేను గత 4 సంవత్సరాల నుంచి మా పిల్లలకి ఇక్కడే తీసుకుంటున్నాము. మాకు దగ్గరలో, మా ఇంటికి దగ్గరలో కూడా చాలా షాప్స్ ఉన్నాయి, కానీ క్వాలిటీ ఉండదు. ఎందుకంటే నేను డైలీ వేస్తాం కాబట్టి బట్ట తొందరగా చినిగిపోతుంది కదా. కొంచెం పైసలు మంచిగా పెట్టైనా కానీ క్వాలిటీ తీసుకోవాలనేసి ఇంకా పాపకైతే యూనిఫామ్స్ అయితే తీసుకున్నాము. మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి మీకైతే చెప్తున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసాను, స్కిప్ చేయకుండా చూసి బయలుదేరుతుంటే. ఇంకా మాకు చెప్పినాను కదా నేను, ఒక రాజస్థాన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారని. వాళ్ళ బాబు కూడా సేమ్ మా పాపతో అనమాట, సెక్షన్ వేరే. సో వాళ్ళు కూడా మాతో పాటు వస్తామన్నారు. సో వాళ్ళ కోసమని వెయిట్ చేస్తున్నాము. ఇంకా చిన్ను వాళ్ళ బాబు ఇద్దరు ఒకే స్కూలే. స్కూల్కి వెళ్తున్నాము. ఈమెనే మా రాజస్థాన్ ఫ్రెండ్. పాపం వీడు టెన్షన్ పెట్టుకొని పాపం ఫస్ట్ రోజే జ్వరం వచ్చిందంట వీడికి. आपको वीडियो हमेशा के लिए याद रहेगा. మేమైతే వాళ్ళతో పాటు, వాళ్ళ అబ్బాయి సెక్షన్ వేరు, మా పాప సెక్షన్ వేరు, క్లాస్ మాత్రం ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం. स्कूल फिर वही तो ये पास है. అదిగో స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మా లాగానే చాలా మంది ముందే వచ్చి నిలబడినారు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. పేరెంట్స్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే స్కూల్ నడుస్తుంది కదా లోపల, అందుకని ఇట్లా చాలా మంది వస్తున్నారు. వీళ్ళంతా సెక్షన్ వైజ్గా అనమాట.
రెండు స్కూల్లో వేసినామన్నాం కదా, ఇది KV2 అనమాట. KV1 పక్కన కూడా ఉంది, మాకు దగ్గర అవుతుంది అనేసి ఈ KV2లో జాయిన్ చేసినాము. మా చిన్ను అయితే నాకు బెల్ట్ లేదు, నా యూనిఫామ్ చూడు ఎట్లుంది అనేసి అనింది. అందరూ చూస్తే ఇదే గర్ల్స్ కదా చిన్ను, గర్ల్స్ అంతా ఇదే కదా, ఫ్రాక్ టైప్. बेटा आराम से पहनो, कोई जल्दबाजी नहीं है। क्राउन दे दो, क्राउन दे दो। స్కూల్కి అయితే వచ్చినాము. ఫస్ట్ అయితే పిల్లల్ని కూర్చోబెట్టినారు, వెనకిల్ సైడు పేరెంట్స్ అనమాట. ఇదో మా చిన్ను అండ్ ఫ్రెండ్ ఇద్దరు కూర్చున్నారు. హాయ్ లక్ష్, स्माइल कर दो भैया, थोड़ा तो स्माइल करो. Hold your hands. Roll your hands. जब तक मैं बोलूंगी नहीं आपको रुकना नहीं है. Roll your hands. Fast. जोर से. Slow. बिल्कुल slow. Again, hold your hands. So please. अभिभावकगण, शिक्षकगण और नन्हे मुन्ने बच्चों, आप सभी को मेरा सादर नमस्कार। और विद्यालय प्रांगण में आप सभी की उपस्थिति मजा आया बच्चों? कितना मजा आया? एक बार उतनी जोरदार तालियां बजा दो. చూశారు కదండి, పిల్లల్ని ఎంత మంచిగా వెల్కమ్ చేశారో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మా పాపని 3-4 స్కూల్లో చేంజ్ చేశాము, కానీ ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేయడం అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము. అది కూడా పిల్లల్ని వెల్కమ్ చేస్తూ పేరెంట్స్ని కూడా. సో రాగానే పిల్లలకి చిన్న కిరీటాలుగా పెట్టేసి వాళ్ళని వెల్కమ్ చేస్తూ, అలాగే ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టేసి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, HM సార్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సో వీడియో కొంచెం లెంత్ అయిపోతుందని నేను అవన్నీ తీయలేదు, కానీ నేను చూసిండేది మాత్రం మీకు చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ క్లాసు ఫస్టేనండి ఉండేది, అయినా కానీ ఫస్ట్ క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. A సెక్షన్, B సెక్షన్, C సెక్షన్ అనమాట. సో ఇప్పుడు ఈ సార్ మాట్లాడేది C సెక్షన్ వాళ్ళకి, అంటే క్లాస్ టీచర్ ఉంటారు కదా ఆయన, అంటే మా చిట్టి తల్లి క్లాస్ టీచర్ అనమాట ఇతను. సో బుక్స్కి ఎలాంటి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క కలర్ ఉంటుందన్నమాట. పింక్, గ్రీన్ అండ్ వచ్చేసి ఎల్లో కలరు. ఇది ఒక్కొక్క సబ్జెక్ట్కి అనమాట, వాళ్ళు చెప్పిన కలర్సే వేయాలి. సో ఫస్ట్ అయితే A సెక్షన్
సెక్షన్ మేడం వచ్చారనమాట. ఆ తర్వాత పిల్లలకు చెప్పారు, పిల్లకలు అంటే గర్ల్స్ ఉంటారు కదా, యూనిఫామ్ ఎలా వేసుకోవాలి, షూ పాలిష్ ఉండాలి అనేసి, పిల్లకలు కంపల్సరీగా ఏ క్లిప్స్ అంటే అవి పెట్టకూడదు, రెడ్ కలర్ అంటే క్లిప్సే పెట్టాలి, హెయిర్ బ్యాండ్స్ కానీ, అంటే పిల్లకలు ఉన్న పిల్లలైతే కంపల్సరీగా 2 జడలు వేసుకొని రావాలి అని చెప్పారనమాట. సెకండ్ సెక్షన్ వచ్చిన సార్ అయితే ట్రాన్స్పోర్ట్ గురించి, అంటే పిల్లలు మీరు ఎలా డ్రాప్ చేస్తున్నారో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ అంటే ఎవరైతే డ్రైవర్ ఉంటారో వాళ్ళ నెంబర్ కూడా, మాకు 2-3 గేట్లు ఉన్నాయండి, ఏ గేట్ల నుంచి ఎంటర్ అవుతారు అనేది కూడా దాని గురించి కూడా చెప్పారు. తర్వాత ఇంకా మా చిన్ను వాళ్ళ సార్ వచ్చేసి అంటే ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏ అట్టలు వేయాలా దానిలోకనే చెప్పారు. ఇందాక పిల్లలకి అంటే గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు కదా, అయితే వైస్ ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే పిల్లలందరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరినీ ప్రోత్సహిస్తూ ఉండాలి అన్నట్టుగా ఆయన పిల్లలందరికీ అయితే క్రేయాన్స్ సెట్ అలాగే పెన్సిల్ సెట్ అయితే మొత్తం అయితే ఇచ్చేశారు. ఇంకా కొద్దిసేపు మీటింగ్ అలా అయ్యిందో లేదో మాకైతే ఛాయ్ ఇచ్చినారనమాట. అసలు ఛాయ్ అండి ఎంత కడగ్గా ఉందంటే, అంటే ఒక చుక్క నీళ్ళు లేకుండా చేసినారేమో అంత మంచిగా. ఇంకా తర్వాత బిస్కెట్స్ కూడా ఇచ్చినారు. అంటే మేము ఎన్నోసార్లు పేరెంట్స్ మీటింగ్ విన్నాం కానీ కనీసం మంచి నీళ్ళు కూడా ఇచ్చలేరు. ఇదేంటో ప్రైవేట్ స్కూల్ అని చెప్పడం లేదండి, ఎంతైనా కానీ ప్రైవేటే, మనం ఇక్కడ ఎక్కువ పైసలు కట్టాల్సింది లేదు. మేము చెప్పాను కదండి, అడ్మిషన్ ఫీజు వచ్చేసి 25 రూపీస్, మంత్లీ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అనమాట. సో ఇట్లాగా పిల్లలందరినీ కేవీలో చదివించవచ్చు. చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో. సో ఫస్ట్ అయితే అన్ని సెక్షన్ పిల్లల్ని, అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్న 3 సెక్షన్ పిల్లల్ని పిలిచి హెచ్ఎం సార్ అందరూ అంటే ఫ్యాకల్టీ ఉంటారు కదా వాళ్ళందరితో ఫోటో దిగినారు. తర్వాత సెక్షన్ వైజ్గా వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి ఫోటో దిగినారనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాతకి పిల్లల్ని వాళ్ళ క్లాస్ రూమ్, అంటే ఇది మీ క్లాస్ రూము, ఇక్కడ వెళ్ళి కూర్చోవాలి, అంటే ఇది సాటర్డే రోజు జరిగింది కదా, మండే నుంచి ఇంకా రెగ్యులర్గా క్లాసులు అయితే నడుస్తాయి అన్నమాట పిల్లలకి. అయితే వాళ్ళ క్లాస్ రూమ్లో వెళ్ళి కూర్చోవాలన్నారు. అలాగే పేరెంట్స్ని కూడా వెళ్ళమన్నారు. ఎందుకంటే ఏదన్నా డౌట్స్ ఉన్నా, అంటే మనకి కొన్ని ఉంటాయి కదా, అంటే పిల్లల్ని ఏ టైమింగ్ పంపించాలి, ఏమేమి బుక్స్ కావాలి ఏంటి అనేది మీరు ఏదన్నా కానీ మాట్లాడాలనుకుంటే మీరు టీచర్తో మాట్లాడొచ్చు అనేసి చెప్పారు. లోపల ఎంటర్ అవ్వంగానే పిల్లలకైతే ఇలాగ కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట. నిజంగా అండి సిలబస్ పిల్లలకి ఎక్కువ, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ప్రెజర్, అంటే ఎక్కువగా సిలబస్ ఎక్కువ ఉంటుంది. కానీ కేవీ స్కూళ్ళలో పిల్లల మెంటాలిటీని బట్టి వాళ్ళు తక్కువ సిలబస్తే పెట్టింటారనమాట పిల్లలకి. ఇంకోటి వచ్చేసి వాళ్ళకి స్పోర్ట్స్ పరంగా మ్యూజిక్, డ్యాన్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారనమాట. సో మనం చదువుతో పాటు మిగతా వాటిల్లో కూడా పిల్లల్ని యాక్టివ్గా. క్లాస్ రూమ్ చూడంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా క్లాస్ రూమ్ ఎంత పెద్దగా ఉంది. మామూలుగా అయితే బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా, ఇక్కడైతే స్క్రీన్లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్లు, లైటింగ్, మంచి వెంటిలేషన్ ఉంది. సో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. ఇంకా ఆ తర్వాతకి ఇక బయటకు వచ్చేసాము. బయట అయితే ఇట్లా ఫ్రేమ్లో పిల్లలందరికీ కూడా అంటే ఫస్ట్ డే స్కూల్ అనేసి ఫ్రేమ్ అయితే పెట్టారు. అందరు పేరెంట్స్ అయితే ఫోటోలు అయితే దిగారనమాట. ఇంకా మేము మా ఫ్రెండ్ అయితే ఇద్దరం కలిసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. సబ్ లోగ్ ఆయే, वेलकम पार्टी फिनिश। लक्ष्य से थोड़ा बीमार हो गए लक्ष्य ने अभी पार्टी फिनिश हो गया, हम घर जा रहे हैं। हाँ अब देखो अभी जाएंगे सुबह 7:20 आना है, 10:30 जाना है। ऐसा ही पार्टी होगा, और कुछ भी नहीं लेके आना, ओनली टिफिन खाना खाने आना है।